ఒకరోజు ఒక వ్యక్తి బండి మీద వెళ్తూ ఉంటే దారిలో అతని బండి చక్రాలు బురదలో కూరుకొని పోతాయి. ఆ బండి బయటికి తీయడానికి సాధ్యం కాదని తనకు తానే అనుకుని ఎలాంటి ప్రయత్నం చేయకుండా ఇక అందరూ చేసినట్టే తన ఇష్టదైవమైన హనుమాన్ని ప్రార్థించడం స్టార్ట్ చేస్తాడు. చాలాసేపు ప్రార్థిస్తాడు కానీ హనుమాన్ కనికరించడు. ఇక పట్టు విడవకోకుండా చాలాసేపు హనుమాన్ని ప్రార్థిస్తూ ఉంటే ఇక చేసేదేమీ లేక హనుమాన్ అయితే ప్రత్యక్షమయ్యి ఇలా అంటాడు, కనీసం ప్రయత్నం కూడా చేయకోకుండా దేవుని మీద భారం వేసే నీలాంటి సోమరులకు సాయం చేస్తే ప్రపంచమంతా సోమరులతో నిండిపోతుందని, భగవంతుని సాయం పొందాలంటే ముందుగా నీ వంతు ప్రయత్నం చేయాలని, నీ ప్రయత్నం నువ్వు చేయి, నేను చేయాల్సింది నేను చేస్తానని చెప్పి అక్కడి నుంచి అదృశ్యమైపోతాడు. తన తప్పు తెలుసుకున్న ఆ వ్యక్తి తన వంతు సాయంతో బండిని బయటకు తీయడానికైతే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అది చూసిన మరో ఇద్దరు వ్యక్తులు బండిని బయటకు తీయడంలో అతనికి సాయం చేసి బండిని బయటకు తీసి ఆ ఇద్దరు వ్యక్తులు అదృశ్యం అవుతారు. దేవుని మహిమ తెలుసుకున్న ఆ వ్యక్తి అక్కడి నుంచి సంతోషంగా